నిన్న పంపించిన నాటుకోడి కర్రీ అయితే నైట్ వండాను, పిల్లలు తిన్నారు. సో ఇంకా మా పిల్లలు ఎప్పుడు తినాలి ఎప్పుడు అదే హడావిడిలో ఉన్నాను. ఇంకా వీడియో తీయడం అయితే కాలేదండి. అసలు ఎంత బాగుందో, నాన్న ప్రేమతో పంపించిన కర్రీ కదా, చాలా బాగుంది. నాకు అందుకే ఈ విషయంలోనే నాకు మా అమ్మ మా నాన్న అయితే, మేమిద్దరం ఆడపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అందరిది ఇలానే ఉంటుందండి. అమ్మ నాన్న తర్వాత మన పరిస్థితి ఏంటి, మనల్ని ఎవరు చూస్తారు, మనల్ని అమ్మగారింటికి ఎవరు పిలుస్తారని అనుకుంటారా అనుకోలేదా? నిజంగా ప్రతి ఒక్కరు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు అన్నీ, నేను ఈ విషయం ఎందుకు మాట్లాడానంటే, నేను నా 3-4 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ క్లారిటీ చూస్తే తెలుస్తుంది. అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకి ప్రేమ. అమ్మ నాన్న తర్వాత ఎంత దిక్కలోడైనా సరే, ఎవరైనా సరే మనకంటూ ఒక బ్రదర్ ఎవరో ఒకరు ఉండాలండి. సో నేను నా ఫ్యామిలీని ఉద్దేశించి చెప్పట్లేదు, బయట ఎవరైనా సరే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నానండి. అమ్మ నాన్న ఉన్నంత వరకే మనకు ప్రేమ. అక్కడి నుంచి ఏది వచ్చినా కూడా మనం అమృతంలాగా ఫీల్ అవుతాము. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కంపల్సరీ మాత్రం కామెంట్ చేయకుండా మర్చిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు నాలాగా ఆలోచిస్తారా, ఆలోచించారా చెప్పండి.